స్పీచ్ థెరపీని ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఏంటంటే యూజ్ మీకు ఉపయోగపడిపోయినా ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. స్పీచ్ థెరపీ అనేది ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న ప్రాబ్లము. ఇలా డైలీ ఓరోమోటర్స్ చేయడం వల్ల మనకి మాటల ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. అందువల్ల మనం స్పీచ్ థెరపీ చేస్తాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటది. కాబట్టి దయచేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ ని. ఇంకా ఎన్నో మంచి విషయాలు నేను నేర్చుకొని మీకు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. హాయ్, నేను ఈ రోజు మీకు స్పీచ్ ఓరోమోటర్స్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టార్టింగ్ అయితే మనకి లోషన్ కావాలి అండ్ ఫస్ట్ అయితే మనకి మాయిశ్చరైజర్ కావాలన్నమాట. దాన్ని మనం చీక్స్ కి అప్లై చేయాలి. స్టార్టింగ్ వచ్చి ఈ పొజిషన్ చీక్స్ రబ్బింగ్ అనమాట. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రివర్స్ లో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లిప్ సెంటర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లోయర్ లిప్ సెంటర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అప్పర్ లిప్ సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లోయర్ లిప్ సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లిప్ సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లోయర్ లిప్ పుల్లింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అప్పర్ లిప్ టు లోయర్ లిప్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లోయర్ లిప్ టు అప్పర్ లిప్ 1 2 3 4 5 6 7 8 9 10. into ear 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Dimple pressing 1 2 3 4 5 6 7 8 9 10. Fish mouth 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు cheeks tapping 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లిప్ ట్యాపింగ్ 2 3 4 5 6 7 8 9 10. ప్రెస్సింగ్ ఇయర్ బ్యాక్ సైడ్ ఇక్కడ మన ఇయర్ బ్యాక్ సైడ్ అనమాట 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఒక ఐబ్రో పైకి లిప్ కిందకి 1 2 3
4 5 6 7 8 9 10. అలాగే ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7 8 9 10. మన థంబ్ ఫింగర్ తో చిన్ కింద ప్రెస్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. మన ఈ జాస్ ఇలా ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అప్పర్ ఈ నెక్ రబ్బింగ్ చేయాలి. ఫస్ట్ పైకి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కిందకి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లిప్స్ క్లోజింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం పిల్లలకు వోకల్ సౌండ్స్ మన ద్వారా ఇలా చెప్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే మనోది అనేది వాళ్ళకి చెవి దగ్గర చెప్పడం వల్ల వాళ్ళకి దానికి రియాక్ట్ అవుతారనమాట. వోకల్ సౌండ్స్ ఏ ఈ ఐ ఓ యు అని చెప్పించాలి. ఇలాగ ఒక 10 టైమ్స్ చెప్పిస్తే వాళ్ళకి ఒక రోజు కాకపోయినా అలా అలా మన రోజు డైలీ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఫస్ట్ మనం వెడికిడి అనేది అలవాటు అవుతుంది. తర్వాత వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారనమాట. మనం ఇలా చెప్పాలి. ఆ ఆ ఈ ఈ ఉ ఉ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. నెక్స్ట్ వచ్చి బ్రెయిన్ జిమ్. మన ఐబ్రోస్ రెండింటి మధ్యన సెంటర్ లో ఇక్కడ పెట్టి ఇలా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్ సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వచ్చి ఇయర్ ప్రెస్సింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇయర్ పుల్లింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ బోన్ 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా మా పాప నేను మసాజ్ చేస్తుంటే దానికి నిద్ర వచ్చి పడుకుని పోయింది. ఇప్పుడు క్రాస్ హ్యాండ్స్ అండ్ క్రాస్ లెగ్స్ ఇలా పెట్టి స్ట్రైట్ గా కూర్చోబెట్టాలి ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో ఇండెక్స్ ఫింగర్ తో మన అరచేతిలో 8 ని తిరిగేసి రాయాలి. లేజీ 8. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అలాగే లెఫ్ట్ హ్యాండ్ తో ఇండెక్స్ ఫింగర్ తో మళ్ళీ లేజీ 8 ని మన అరచేతి మీద రాయించాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మనం డైలీ చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ మెమరీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటది. మనం ఈ చీక్స్ రబ్బింగ్స్ అవి మనం చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మజిల్స్ అన్ని రియాక్ట్ అవుతాయి అనమాట. డల్ అయిపోయినవన్నీ కొంచెం రియాక్ట్ అవుతాయి. సో మనం డైలీ ఇలా చేయించడం వల్ల కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటది. ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఇవే చేస్తూ ఉండేదాన్ని. అందువల్ల మా పాపకి స్పీచ్ అనేది కొంచెం బాగానే వచ్చింది, ఇంకా రావాలి. అండ్ వాళ్ళకి డైలీ అలవాటు అవుతుంది. మనం ఫస్ట్ మనం చెప్పిన పదాలు వాళ్ళ బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతాయి అనమాట. సో అందుకని మనం డైలీ ఇలా చెప్పించి ఇలా చేయించడం వల్ల వాళ్ళకి గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటది.